సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీలో చాలామంది అన్న ఈరోజు మాకు సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. ఎందుకంటే ఈరోజు రాలో సీఎం పంక్ ఒకటిసారి రిటర్న్ చేసి న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోయాడు. ఇది షాకింగ్ జరిగింది నిజంగా. సో అసలు రీజన్ ఏంది, దీనిపైన మాకు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది అడిగినారు. సో బాస్, ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. సో అందుకని మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి బాస్. అండ్ ఒకవేళ వీడియోకి షేర్ చేస్తే ఇంకా చాలా హెల్ప్ అయిపోతుంది. ఓకే, సో ఇక మనం మన టాపిక్లోకి వస్తే బాస్, ఫస్ట్ అయితే మీరు ఒకసారి ఈ ట్వీట్ చూడండి. ఈ ట్వీట్లో ఏమైనా రాసి ఉంది తెలుసా? ఇక్కడ సీఎం పంక్ ఒక డెకేడ్ వరకు, అంటే ఒక 10 సంవత్సరాల కోసం డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయిండు. డబ్ల్యూడబ్ల్యూ గురించి, రెస్లింగ్ కంపెనీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కంపెనీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిండు. అండ్ అలాంటి సూపర్ స్టార్ ఈ సీఎం పంక్ ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన సూపర్ స్టార్, డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడిన సూపర్ స్టార్ రిటర్న్ చేసినప్పటి నుంచి మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిండు. ఇప్పుడు అది వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయినా సరే, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ అయినా సరే, ఇప్పుడు ఈ రెండు టైటిల్ కలిపి ఇక్కడ రాసి అంటే టోటల్ 3 times వరల్డ్ టైటిల్ గెలిచిండు. అది ఒక లాస్ట్ 11 monthsలోనే ఈ వరల్డ్ టైటిల్ గెలిచిన, అంటే ఇప్పుడు ఈ టైటిల్ గెలిచింది కదా మెయిన్ ఛాంపియన్షిప్, ఇదంతా లాస్ట్ ఒక 11 monthsలోనే జరిగిందన్నమాట. సో ఒక 11 monthsలో 3 సారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచేసిండు. అలాంటిది ర్యాండీ ఆర్టన్ 23 సంవత్సరాల నుంచి నిజాయితీగా డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తుండు. ర్యాండీ ఆర్టన్ నిజాయితీగా చాలా లాయల్ ఉన్నాడన్నమాట డబ్ల్యూడబ్ల్యూతో. బట్ అలాంటి మన ర్యాండీ ఆర్టన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవక, ఇప్పుడు అది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అయినా సరే, వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా సరే, 2020 నుంచి ర్యాండీ ఆర్టన్ అసలు ఛాంపియన్షిపే గెలవలేదు. 5-6 సంవత్సరాల నుంచి ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్షిపే గెలవలేదు అన్నమాట. సో అసలు ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అన్నట్టు ఈ ట్వీట్. అండ్ ఓన్లీ ఈ ట్వీట్ అనే కాదు, ఇలాంటి ట్వీట్స్ మీకు సోషల్ మీడియాలో ఈరోజు చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ పైన అయితే చాలా పిచ్చి సపోర్ట్ వస్తుంది. అండ్ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూకి. అంటే ర్యాండీ ఆర్టన్ ఏం పాపం చేసిండ్రా బాబు, అంటే ర్యాండీ ఆర్టన్ మీ కంపెనీతో ఇంత నిజాయితీగా ఉన్నాడు. అలాంటిది మీరు ర్యాండీ ఆర్టన్కి మాత్రం మీరు వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా సరే, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ అయినా సరే మీరు ఒక్కసారి మీకు గెలవనీయలేదు ఈ రీసెంట్లీ ఒక 5-6 సంవత్సరాల నుంచి. కానీ అలాంటిది సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్, ఈ కోడీ రోడ్స్ లాంటి సూపర్ స్టార్, డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయిన సూపర్ స్టార్, వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేసి అండ్ వేరే రెస్లింగ్ కంపెనీలు వెళ్ళిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి ఎక్కిరించిన సూపర్ స్టార్స్కి మీరు ఛాంపియన్ పైన చేస్తున్నారు. సో ఇది ఎక్కడ న్యాయం రాని ఈ టైప్లో ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. సీఎం పంక్ హోమ్ టౌన్లో ఉండే, షికాగోలో ఉండే అని సీఎం పంక్ చాలా జబర్దస్త్ చీర్, చాలా మంచి సపోర్ట్ చూడడానికి దొరికింది. కానీ ఓన్లీ షికాగో ఫ్యాన్స్ ఎక్కువ చీర్ చేస్తారు అని మీకు తెలుసు. అంటే అందరు చేస్తారు, వేరే కంట్రీ వాళ్ళు చేస్తారు, వేరే సిటీ వాళ్ళు చేస్తారు, ఓకే. బట్ షికాగో మాట వేరే ఉంటుంది. అందుకనే వీళ్ళు ఈ టైప్లో ట్రిగర్ పుల్ చేసినట్టు ఉన్నారు. సీఎం పంక్ గెలిచిన తర్వాత సీఎం పంక్ అంటే ఏదేమైనా కానీ రియాక్షన్ మాత్రం మంచిగా వస్తుందని. సో అందుకని ఈ టైప్లో ట్రిగర్ వీళ్ళు పుల్ చేసినట్టు ఉన్నారు. అండ్ అంతేకాదు, ఇప్పుడు సామీ జైన్ ఎందుకు ఓడిపోయాడు, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ నేను మీ అందరికీ కొన్ని రోజుల నుంచే, అంటే సామీ జైన్ గెలిచినప్పటి నుంచే చాలాసార్లు అంటే కొన్ని వీడియోస్లో క్వశ్చన్ అడిగినాను. అండ్ అది ఏంటంటే, సామీ జైన్ ఎక్కడ పోయినా సరే ఆ ఛాంపియన్షిప్ తీసుకెళ్తుండు. సామీ జైన్ పార్క్లో అయినా సరే, కార్లో అయినా సరే, అంటే డిన్నర్ డేట్కి అయినా సరే ఆ ఛాంపియన్షిప్ తీసుకెళ్తుండు. సో దీని అర్థమైంది అంటే సామీ జైన్ తెలుసా సామీ జైన్ ఓడిపోతాడని, అందుకే సామీ జైన్ ఈ టైప్లో చేస్తుండా, లేదా ఫస్ట్ టైం గెలిచినందుకు ఎంజాయ్ చేస్తుండా అని. సో మీరు చాలామంది ఫస్ట్ టైం గెలిచినందుకు ఎంజాయ్ చేస్తుండు అని ఈ టైప్లో కామెంట్ చేసినారు. కానీ ఏమైంది అంటే, ఎక్కడనో సామీ జైన్కి ఒక ఐడియా ఉండే అన్నమాట, చాలా తొందరగా టైటిల్ ఓడిపోతాడని. కానీ సామీ జైన్ ఏమనుకుంటూ కోడీ రోడ్స్ గోల్డెన్ బాయ్ అంటాడుగా, ఎప్పుడు సామీ జైన్ అదే అంటాడు, కోడీ రోడ్స్ ఊకే అవకాశం ఇస్తారు, కోడీ రోడ్స్ ఊకే ఛాంపియన్ అయిపోతాడు, కోడీ రోడ్స్ గోల్డెన్ బాయ్ అని అంటాడు ఈ టైప్లో సామీ జైన్. సో కోడీ రోడ్స్ వస్తే కోడీ రోడ్స్ చూసుకుందామని అనుకుండు. కానీ ఒకటిసారి సీఎం పంక్ వచ్చిండు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రెస్లర్ ముందు ఒకటిసారి ఇంకో రెస్లర్ వచ్చేస్తే, అంటే ఐడియా లేని రెస్లర్ వచ్చేస్తే ఆ రెస్లర్కి అర్థం కాదన్నమాట ఇప్పుడు ఏ టైప్లో ఫైట్ చేయాలనేది.
అదే ఒక మ్యాచ్ ముందే బుక్ అయి ఉంటే అలా మ్యాచ్ కోసం ఆ సూపర్ స్టార్ కోసం ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఏ టైప్లో ఫైట్ చేస్తాడో ఆ రెస్లింగ్ స్కిల్స్ అవన్నీ ముందే వీళ్ళు అంటే ప్రిపేర్ అయిపోతారు. సో ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే అంటే స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నాను, స్టోరీ లైన్ ప్రకారం చూస్తే సామీ జైన్ రెడీ లేకుండే సీఎం పంక్ కోసం. అండ్ సీఎం పంక్ ఈ టైప్లో రాగానే అంటే రసమేయాలు ఓడిపోయిండు, నెక్స్ట్ రోల్లో కనిపించిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు 70 days తర్వాత ఇప్పుడు వచ్చిండు సీఎం పంక్ రాగానే ఛాంపియన్ అయిపోయిండు. సో ఎక్కడి వరకు కరెక్ట్ అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. అండ్ అసలు సామీ జైన్ ఎందుకు ఓడిపోయిండు దీని ఇంకా రీజన్ ఏంటంటే మన దే మెల్జర్ ఒక రీజన్ ఇచ్చిండు. అండ్ ఆ రీజన్ ఇంటలేదా మీరు నవ్వుతారు నిజం చెప్పాలంటే. అంటే దే మెల్జర్ అంటే మామూలు మాట కాదు, చాలా పెద్ద సోర్స్. అండ్ దే మెల్జర్ ఈ మధ్యలో కొన్ని నిజమైతే కొన్ని రాంగ్ అయితే దే మెల్జర్వి కొన్ని అప్డేట్స్, కానీ ఎంతైనా సరే దే మెల్జర్ కాబట్టి. అంటే ఇప్పుడు దే మెల్జర్ ఏమేమి చెప్పిండంటే నిజంగా మీరు ఇంటే షాక్ అవుతారు. సామీ జైన్ ఒక బిగ్ మనీ సూపర్ స్టార్ కాదంట, అందుకనే సామీ జైన్ చాలా తొందరగా ఓడిపోయాడు. ఇప్పుడు ఒక బిగ్ మనీ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఛాంపియన్ ఉన్నాడు అనుకో, ఆ సూపర్ స్టార్ ఓన్లీ ఛాంపియన్ ఉంటే సరిపోదు, ఆ సూపర్ స్టార్ వల్ల మర్చెండైజ్ సేల్స్ అంటే టీ-షర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, మర్చెండైజ్ సేల్స్ కావాలి, రెస్లింగ్ షో టికెట్స్ అవన్నీ సేల్ కావాలి. సో సేలింగ్ చాలా జబర్దస్త్గా ఉండాలి, అప్పుడే ఆ సూపర్ స్టార్ చేతుల్లో మెయిన్ ఛాంపియన్షిప్ ఉంటే మంచిగా ఉంటుంది. సో అలాంటి సూపర్ స్టార్కి ఒక బిగ్ మనీ సూపర్ స్టార్ అంటారు. మర్చెండైజ్ సేల్స్ అయినా సరే, టికెట్ సేలింగ్ అయినా సరే, ప్రతి ఒక్కటి అంటే మస్తు లాభం కావాలి వాళ్ళకి. ఓపెన్ చెప్పాలంటే లాభం కావాలి. సామీ జైన్ వల్ల ఎలాంటి లాభం లేదు, అందుకని సామీ జైన్ చాలా తొందరగా ఓడిపోయిండు అని దే మెల్జర్ ఈ టైప్లో అప్డేట్ ఇచ్చిండు. సరే భయ్ ఓకే, సామీ జైన్ ఒక బిగ్ మనీ సూపర్ స్టార్ కాదు, సరే ఓడిపోయిండు ఓకే, కానీ అలాంటప్పుడు మీరు ఎందుకు గెలిపించినారు సామీ జైన్కి? ఎందుకు అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఒక ముస్లిం కంట్రీ, సామీ జైన్ ఒక ముస్లిం. సో అందుకనే సామీ జైన్కి సౌదీ అరేబియాలో గెలిపించేద్దాం. సామీ జైన్ అక్కడ గెలిచి చాలా ఖుషి అయిపోతాడు, ఫ్యాన్స్ ఖుషి అయిపోతారు. దాని తర్వాత షికాగో సీఎం పంక్ హోమ్ టౌన్, సో సీఎం పంక్తో ఓడిపించేద్దాం. ఇప్పుడు అంటే సీఎం పంక్ తన హోమ్ టౌన్లో ఓడిపించేస్తాడు సామీ జైన్కి, అండ్ సీఎం పంక్ న్యూ ఛాంపియన్ అయిపోతాడు హోమ్ టౌన్లో. అంటే ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే సామీ జైన్కి ముస్లిం కంట్రీలో గెలిపించడం, సీఎం పంక్కి ఏమో తన హోమ్ టౌన్లో గెలిపించడం. ఇప్పుడు ఆ లెక్కలో నడుస్తే ఏమవుతుంది అంటే ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఏదో ఒక కంట్రీ ఉంటుంది, ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఏదో ఒక హోమ్ టౌన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఆ హోమ్ టౌన్ వెళ్తుందంటే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ గెలిపించేస్తాం. ఏంది డబ్ల్యూడబ్ల్యూఆ లేదా ఏమైనా మజాకా? అంటే ఇప్పుడు హోమ్ టౌన్ వెళ్తే మీరు ఆ సూపర్ స్టార్కి గెలిపించేస్తారా? ఇది అసలు ఏం నడుస్తుంది బాస్ మన డబ్ల్యూడబ్ల్యూలో? ఒకప్పుడు ఇట్లా కాకపోతుండే, హోమ్ టౌన్ ఉన్నా లేకపోయినా అదే హోమ్ టౌన్లో ఆ సూపర్ స్టార్స్ గెలిచిన రోజులు ఉన్నాయి, అదే హోమ్ టౌన్లో ఆ సూపర్ స్టార్స్ ఓడిపోయిన రోజులువి ఉన్నాయి బాస్. మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలో గెలిచిన రోజులు ఉన్నాయి, ఓడిపోయిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజెంట్ ఏం నడుస్తుందంటే ఒక సూపర్ స్టార్ది హోమ్ కంట్రీ, ఒక సూపర్ స్టార్ది హోమ్ టౌన్ రాగానే ఆ సూపర్ స్టార్ అక్కడ గెలుస్తుండు. ఇదా ట్రిపుల్ హెచ్ ఈ టైప్ నడిపిస్తాడా? బిగ్ సూపర్ స్టార్ కాదంట, బిగ్ మనీ సూపర్ స్టార్ కాదంట సామీ జైన్. సో అలాంటప్పుడు ఎందుకు గెలిపించినావు పోయి నువ్వు సామీ జైన్కి? ఏదో గెలిపించినందుకు ఒక నెల 2 నెలల కోసమైనా ఛాంపియన్ ఉండనియాల్సింది. జస్ట్ 9 రోజుల సామీ జైన్ జస్ట్ 9 రోజుల కోసం ఛాంపియన్ అడైంది. అంటే ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ఇట్లా ఈ టైప్ నడిపిస్తే బేకార్ అయిపోతుంది బాస్. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే ఈరోజు మీరు చూసినారు రాలో బ్యాక్ స్టేజ్ గుంథర్ అటాక్ చేసిండు కోడీ రోడ్స్ పైన. సో ప్రెజెంట్ కోసం గుంథర్ అపోనెంట్ కోడీ రోడ్స్, కానీ సమ్మర్స్లామ్ కంటే ముందు మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది. సో ఎవరు తెలుసు కోడీ వర్సెస్ మన గుంథర్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లు జరుగుతుంది అనుకుంటా. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ మళ్ళీ ఒకసారి ఛాంపియన్షిప్ కోసం వెళ్తాడు, ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి టాక్ ఉంది కదా సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ సమ్మర్స్లామ్లో జరుగుతుందని. ఫస్ట్ నుంచి టాక్ ఉంది కదా, మీరు రీసెంట్ టైంలో అప్డేట్ చూస్తున్నారు కదా, మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ అప్డేట్ ఈ రూమర్ గురించి. ఈ సమ్మర్స్లామ్లో కోడీ వర్సెస్ సీఎం పంక్ జరగచ్చు అని. అసలు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాని ప్లాన్ చేసినారు వీళ్ళు, కానీ ఇప్పుడే వీళ్ళు అన్ని ట్రిగర్లు పుల్ చేస్తున్నారు. లైక్ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు అనుకున్నాం, కానీ వాళ్ళు ఇదే సమ్మర్స్లామ్ కోసం ట్రిగర్ పుల్ చేసినారు. కోడీ వర్సెస్ సీఎం పంక్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు అనుకున్నాం, కానీ వాళ్ళు ఇదే సమ్మర్స్లామ్ కోసం ట్రిగర్ పుల్ చేస్తున్నారు. సో అందుకని ఇక్కడ ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటే. సో చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో వెళ్తారో.
ప్రెజెంట్ అయితే కోడి గుంథర్తో బిజీ ఉన్నాడు. ఒకవేళ గుంథర్తో ఫ్యూడ్ ఎండ్ అయిపోతే, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఎండ్ అయిపోతే, ఇక ఈ సమ్మర్ స్లామ్లో సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ ఉంటుంది. లేదు గుంథర్తో ఎండ్ కాలేదనుకో కోడి రోడ్స్ కథ, సో అలాంటప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో మేబీ సామీ జైన్ వర్సెస్ సీఎం పంకే మరొకసారి ఫైట్ చేయొచ్చు, చెప్పలేము. ఈ సమ్మర్ స్లామ్లో మేబీ ఈ టైంలో మ్యాచ్ జరగచ్చు, చెప్పలేము. ఓకే, ఎందుకంటే గుంథర్ ఒకవేళ కోడితో స్టోరీ ఖతం చేస్తే అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వరకు, ఒకవేళ స్టోరీ అది ఇప్పుడు గెలిచినా గుంథర్ ఓడిపోయినా అక్కడ ఆ ఫ్యూడ్ కొంచెం టైం కోసం ఆపి మేబీ నిక్ ఆల్డిస్తో ఫ్యూడ్లో కనిపించవచ్చు గుంథర్. ఎందుకంటే ఈ రోజు చాలా క్లియర్గా చెప్పిండు గుంథర్ నిక్ ఆల్డిస్కి, నువ్వు యాజ్ ఎ రెస్లర్ ఒక ఫెయిల్ ఉండే, అండ్ నువ్వు యాజ్ ఏ ఒక జనరల్ మేనేజర్ నువ్వు ఒక ఫెయిల్వే, అంటే ఒక మొత్తం ఫెయిల్డ్ మనిషి నువ్వు అని గుంథర్ చెప్పిండు చాలా క్లియర్లీ నిక్ ఆల్డిస్కి. సో టీజ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం ఇప్పుడు కోడి వర్సెస్ గుంథరే గుంజరాయిలు సమ్మర్ స్లామ్ వారికి, లేదా ఈ సమ్మర్ స్లామ్లో కోడి వర్సెస్ సీఎం పంక్ జరుగుతుంది, అదే చూద్దాం. ఛాన్స్ అయితే ఉన్నాయి కోడి వర్సెస్ సీఎం పంక్వి. సో అలాంటప్పుడు సామీ జైన్ ఏం చేస్తాడు, ఒకవేళ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు కోడి మరొకసారి ఛాంపియన్ కావాలంటే ఇలా ఒక బకరా కావాలి. ఇప్పుడు సీఎం పంక్కి పిన్ కాకుండా కాపాడడానికి సమ్మర్ స్లామ్లో ఒకవేళ కోడి మరొకసారి ఛాంపియన్ కావాలంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేస్తారు, కోడి వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సామీ జైన్. అండ్ అక్కడ సామీ జైన్ పిన్ చేస్తారు అనుకుంటా, చెప్పలేము, చూద్దాం. కానీ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు సామీ జైన్కి అంటే ఒక బకరాలా బుక్ చేయొద్దు, ఎందుకంటే సామీ జైన్కి వీళ్ళు రీసెంట్ టైంలో ఆల్రెడీ అంటే ఫ్యాన్స్ కోపం చాలా ఉంది. సో అలాంటి వీళ్ళు సామీ జైన్కి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో బుక్ చేస్తే సామీ జైన్ గెలవాలి, లేదంటే సామీ జైన్కి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో వేయొద్దు బాస్. వేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి పిన్ అయ్యండి అనుకో, ఇది కరెక్ట్ కాదు. సామీ జైన్ కోసమే, ఫ్యాన్స్ కోసం, ఎవరి కోసం అయితే కరెక్ట్ కాదన్నమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళు చేసైతే చేసినారు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటా. అందుకే సామీ జైన్ గెలిపించినారు అండ్ ఇప్పుడు ఓడిపించేసినారు. ఇప్పుడు సీఎం పంక్ గెలిచిండు. ఇప్పుడు చూద్దాం తర్వాత సంగతి తర్వాత అంటారేమో, చూద్దాం. సో వీళ్ళు ఎంత డ్రామాలు చేసినా సరే వీళ్ళకి ఫ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేస్తారు. ఆల్రెడీ ఫ్యాన్స్ ఇస్తున్నారు బాస్, చాలా మంచిగా ఇచ్చి పడేస్తున్నారు ఫ్యాన్స్. సీఎం పంక్ ఇప్పుడు ఎందుకు గెలిచిండు దీని గురించి మాట్లాడదాం ఒకసారి. ఒక రూమర్ ఉండే కదా సీఎం పంక్ అండ్ బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూ చిన్న ప్రాబ్లం అయింది రెస్ల్మేనియా తర్వాత అని. దానిపైన మనకి 2 రూమర్స్ ఉండే. ఒకటి ఏంటంటే సీఎం పంక్ బాడీ పైన ఫోకస్ చేస్తుండే, అండ్ ఎస్ కొంచెం మాస్గా అయితే చేసిండు, కొంచెం బాగానే కనిపించిండు సీఎం పంక్ వచ్చినప్పుడు. బాడీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండే బాడీలో. సో మేబీ అంటే కొంచెం మాస్ గెయిన్ చేయడానికి, కొంచెం బల్క్ కానికి సీఎం పంక్ బ్రేక్లో ఉండే, లేదంటే నిజంగానే బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం అయినట్టుంది సీఎం పంక్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో. సో ఇప్పుడు సీఎం పంక్కి ఖుషి చేయడానికి, అంటే ఇప్పుడు సీఎం పంక్కి హ్యాపీ చేయాలి కదా బాస్. అంటే సీఎం పంక్ పెద్ద సూపర్ స్టార్ ఇప్పుడు ఇలా కోసం, అంటే నో డౌట్ బాస్ సీఎం పంక్ ఒక మంచి సూపర్ స్టార్ అని నేను సీఎం పంక్ గురించి ఏం బ్యాడ్గా ఏం అంటలేను. కానీ ఈ టైప్లో ఒక సూపర్ స్టార్కి లైక్ సామీ జైన్కి గెలిపించి 9 రోజుల్లోనే ఓడిపోయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు బాస్. సో సీఎం పంక్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం, అండ్ ఆ ప్రాబ్లం వల్ల ఇలా మధ్యలో అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఖరాబ్ అయింది. సో అందుకని సీఎం పంక్ రిటర్న్ చేయంగానే సీఎం పంక్ వీళ్ళు ఛాంపియన్ చేసినారు. నువ్వు నారాజు ఉండే కదా సీఎం పంక్, ఇప్పుడు ఖుషా సీఎం పంక్ అన్నట్టు సీఎం పంక్కి ఖుషి చేసినారు బాస్. అంటే తిప్పి కొట్టీలు సీఎం పంక్కి ఖుషి చేస్తారు, తిప్పి కొట్టీలు కోడి రోడ్స్కి ఎక్కువ ఖుషి చేస్తారు. అండ్ ఇంత నిజాయితీగా ఉన్న సూపర్ స్టార్స్ లైక్ ర్యాండీ ఆర్టన్ ఇలా పరిస్థితి మాత్రం మొత్తం బేకారే ఉంటుంది బాస్. అంతెందుకు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉన్న తర్వాత, రోమన్ రేన్స్ ఓడిపోయిన తర్వాత, రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇంత టాప్లో తీసుకెళ్ళిన సూపర్ స్టార్కి రీమ్యాచ్ ఇవ్వలేదు వీళ్ళు. రోమన్ రేన్స్ రీమ్యాచ్ కోసం అంటే మరొకసారి ఆ టైటిల్ అవకాశం కోసం రాయల్ రంబల్ గెలవాల్సిన టైం వచ్చింది రోమన్ రేన్స్కి. అంటే రోమన్ రేన్స్కి వాళ్ళు ఒక రీమ్యాచ్ చేయలేదు, ఎందుకంటే కోడి ఛాంపియన్ ఉండే కదా. సో కోడికి పిన్ చేపియలేరు వీళ్ళు రోమన్ రేన్స్తో. సో రోమన్ రేన్స్కి రీమ్యాచ్ చేయలేదు. అండ్ రోమన్ రేన్స్ ఏమో ఒక మరొకసారి టైటిల్ అవకాశం కోసం 2 సంవత్సరాల్లో అంటే రాయల్ రంబల్ గెలిచి వచ్చిండు, అప్పుడు ఆయన ఛాంపియన్ అయ్యిండు రోమన్ రేన్స్. ఆ రాయల్ రంబల్ గెలవడానికి 100 కండిషన్స్ 100 తమాషాలు జరిగినాయి. ఆ టైంలో ట్రిపుల్ హెచ్ ఓకే లేకుండే, కానీ రోమన్ రేన్స్ ఏ టైంలో ఫిట్టింగ్ పెట్టాలో, ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేసి నేను ఆల్రెడీ రాయల్ రంబల్ టైంలో దీని గురించి చెప్పినాను నేను మీ అందరికీ. డబ్ల్యూడబ్ల్యూలో ప్రజెంట్ బ్యాక్ స్టేజ్ చాలా పాలిటిక్స్, చాలా డ్రామా నడుస్తుంది బాస్. ప్రజెంట్ కోసం వీళ్ళు
సీఎం పంక్కి ఊకే ఛాంపియన్ చేస్తారు, ప్రజెంట్ కోసం వెళ్ళి కోడికి ఊకే ఛాంపియన్ చేస్తారు. కానీ డబ్ల్యూడబ్ల్యూలో ప్రజెంట్ లాయల్ ఉన్న సూపర్ స్టార్కి, నిజాయితీ ఉన్న సూపర్ స్టార్స్కి మాత్రం వీళ్ళు అసలు దేక్తలేరు బాస్. ఓపెన్గా చెప్పాలంటే ప్రజెంట్ కోసం అయితే ఇదే అర్థమవుతుంది. చూస్తే వీళ్ళు ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్తారో. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి వచ్చిన హేట్ని చూసి సీఎం పంక్కి సపోర్ట్ బి ఉంది సోషల్ మీడియాలో అండ్ హేట్ బి ఉంది. 50-50% ఉంది. ఏదో 20%, 80% అని చెప్పా, 50-50% ఉంది. ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ బి ఉంది, ఫ్యాన్స్ నుంచి హేట్ బి ఉంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఆ హేట్ చూసి మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా డిసిజన్ చేంజ్ చేస్తుందా, మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా షాకింగ్ ట్రిగర్ పుల్ చేస్తుందా, అదే చూద్దాం. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా షాకింగ్ ట్రిగర్ పుల్ అయితే మాత్రం మీరు అర్థం చేసుకోండి అది ఫ్యాన్స్ రియాక్షన్ వల్లనే జరిగిందని. అది ఒక మంచి రియాక్షన్ కాదు, ఒక హేట్ రియాక్షన్ వల్ల, ఫ్యాన్స్ కోపం వల్ల ఇది జరిగిందని మీరు ఇన్ ఫ్యూచర్లో అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ కోసం అయితే ఇదే తెలిసింది. ఒక పెద్ద సూపర్ స్టార్ కాదంట, సామీ జైన్ బిగ్ మనీ సూపర్ స్టార్ కాదు, అందుకే ఓడిపోయిందంట. అలాంటప్పుడు ఎందుకు గెలిపించినారేమో వీళ్ళకే తెలుసు. నేను చాలా క్లియర్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను ఈరోజు ఈ వీడియోలో, సెకండ్ వీడియోలో. అండ్ మన రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తున్నాడని డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసింది. ఈరోజు రాలో రోమన్ రైన్స్ రాలేదు, కానీ నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తుండని వీళ్ళు అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు. ఓకే, అండ్ ఇంకొకటి వినపడుతుంది. అండ్ అదేంటంటే ఈరోజు సెత్ రాలిన్స్ సెగ్మెంట్ కట్ చేసినప్పుడు ఫ్యాన్స్ నుంచి కొంచెం రియాక్షన్ ఉంటాయి, కానీ ఆ లెవెల్లో రియాక్షన్ రాలేదు. సో అందుకనే వీళ్ళ స్టోరీలు అంటే రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ స్టోరీలో కొంచెం మసాలా కల్పనకి నెక్స్ట్ వీక్ అంట వీళ్ళ మధ్యలో ఫేస్ ఆఫ్ జరుగుతుంది కంపల్సరీ. అండ్ ఆ ఫేస్ ఆఫ్లో మేబీ ఒక చిన్న బ్రాల్ కావచ్చు, లేదా ఒక సాలిడ్ సెగ్మెంట్ కావచ్చు అంట. అది ఎలాంటి సెగ్మెంట్ ఉంటుందంటే దానివల్ల ఈ మ్యాచ్ పైన ఇంకా చాలా క్రేజ్ పెరిగిపోతుంది. అలాంటి సెగ్మెంట్ మేబీ ఏమైనా చూపిస్తారంట నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ వచ్చినప్పుడు, రోమన్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఏ టైప్లో బుక్ చేస్తారో. సో బాస్ ఈరోజు ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈరోజు సీఎం పంక్ గెలిచింది కాబట్టి ఈరోజు ఏమేమి టాక్ వచ్చాయని చెప్పేసినాను. రేపటి వరకు ఇంకేమైనా టాక్ వస్తే, ఇంకా రూమర్ వస్తే నేను రేపటి అప్డేట్ వీడియోలో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.